వెల్కమ్ టు ఆథెంటిక్ ఆంధ్ర. సో ఈరోజు నేను మటన్ బిర్యానీ ఎలా చేయబోతున్నామో చూపిస్తున్నాను. సో ఒక కేజీ మటన్ అయితే తీసుకుంటున్నాను. మీరు పాస్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ని అయితే మీరు తీసుకోండి. సో ఫ్రెష్గా కడిగి పెట్టిన మటన్ ఒక కేజీ రైసు, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కావాల్సిన చెక్క, లవంగం, యాలకులు అన్నీ కలిపి ఒకసారి మిక్సీకి పట్టేసేయండి. ఇందులో మీరు సపరేట్గా అల్లము వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్న పర్లా, లేదంటే ఆల్రెడీ మీకు పేస్ట్ ఉన్నా కూడా దీంట్లో వేసేసి గ్రైండ్ అయితే చేసేసుకోండి. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకోండి, మీడియం సైజు చాప్ చేసేసుకోండి. తర్వాత ఒక 3 స్మాల్ సైజు టమాటా తీసుకోండి, గ్రీన్ చిల్లీ, కోకోనట్ మిల్క్ ఒక గ్లాస్ ఆఫ్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో కడాయి పెట్టుకునేసి అయితే ఫస్ట్ కొంచెం గీ వేసుకోండి. 2 వేసుకుంటాము మనము, గీ ఆయిల్ 2 వేసుకుంటాము. సో మీకు తగినంత, ఎవరెవరు కంఫర్ట్ బట్టి వాళ్ళు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోండి. నన్ను అడిగితే బిర్యానీకి కొంచెం ఎక్కువ పడుతుంది, చూసి అయితే వేసుకోండి. సో మేమైతే ఒక 2 స్పూన్స్ గీ, ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. సో వేసిన వెంటనే అన్ని రకాల మసాలా దినుసులు ఉన్నాయి కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగము అన్నీ అయితే ఒకసారి వేసుకొనేసి తర్వాత కొంచెం అలా వేడెక్కి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఆనియన్స్ అయితే వేసుకునేసి ఫ్రై చేసుకునేసేయండి. సో అందరికీ తెలిసిందే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా వేయించుకొని, సో మనం ఒక 4-5 పచ్చిమిర్చి ఇంతకుముందు పేస్ట్లో కూడా వేసుకున్నాము. సో ఇక్కడ చూసి వేసుకోండి కారం తగినంత. సో తర్వాత పచ్చిమిర్చి కొంచెంసేపు బాగా అలా వేగనిచ్చండి. సో కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే తీసుకునేసి కొంచెం వేసుకునేసేయండి తగినంతగా. ఇది కూడా కొంచెం కాసేపు బాగా వేగనిచ్చాలా, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు. సో ఆల్రెడీ మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ఇక్కడ కూడా కొంచెం అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే ఫుల్గా మనము వేసేసి ఆ పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా వేయించుకోవాలా. ఈ పేస్ట్ అంతా కలిపి వేసిన వెంటనే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది, గుమాలిస్తుంది, మంచి సువాసన అయితే వస్తుంది. మనం తరుక్కున్న టమోటాలు అయితే వేసేసి అది కూడా బాగా వేయించుకుందాము.
3 గ్లాసుల బియ్యంకి 6 గ్లాసులు వాటర్ అయితే వేయాలి. మనకు ఆల్రెడీ కొబ్బరి పాలు 1 గ్లాస్ వచ్చింది కాబట్టి 5 గ్లాసుల వాటర్ అయితే పోసేసి సో బాగా కలిపేసి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే టేస్ట్ చూసేసి ఒకవేళ తక్కువ అయితే ఉప్పు కొంచెం వేసేసి కుక్కర్ అయితే మూసి పెట్టేసి ఒక 2 విజిల్ అయితే చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయితే. లేదు అంటే దమ్ము స్టైల్లో కూడా మనం పెట్టుకోవచ్చు.